వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజా మరేందర్. ఈ వీడియోలో 6వ అధ్యాయం శ్రేణులు అభ్యాసం 6.5లోని సమస్యలకి సాధనని చెప్పుకుందాం. 4వ సమస్య, ఇందులో 3 ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది ఏంటి, 2, 8, 32 డాష్ గుణశ్రేణిలో ఎన్నవ పదం 512 అవుతుంది. ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే 512 అనేది ఎన్నవ పదం అవుతుంది. చూడండి, 8 అనేది ఇందులో రెండవ పదం, 32 అనేది మూడవ పదం. ఓకేనా? అయితే ఆ విధంగా ఈ గుణశ్రేణిలో 512 అనేది ఎన్నవ పదము అని ఉంటుంది. అయితే మనం దాన్ని ఎన్నవ పదంగా తీసుకుంటే, అంటే ఏఎన్ గా తీసుకుందాం. తీసుకొని ఎన్ విలువ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? ముందుగా A1 అంటే మొదటి A1 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ గుణశ్రేణి కదా, మరి ఇది దీని ఏ అని అనుకుంటే మనకు ఎన్ కనుక్కోవడం కోసం ఏం కావాలి? ఏ విలువ కావాలి, మొదటి పదం, మరియు సామాన్య నిష్పత్తి R కావాలి. సామాన్య నిష్పత్తి R కనుక్కుందాం. R ఈజ్ ఈక్వల్ A2/A1. ఇక్కడ రెండవ పదం A2 ఈజ్ ఈక్వల్ 8. అంటే 8/2. 2 1 2 4. సామాన్య నిష్పత్తి R ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది. ఇప్పుడు ఎన్నవ పదముగా 512 తీసుకుంటే, ఎన్నవ పదముగా అనుకుంటే ఏమవుతుంది అంటే గుణశ్రేణిలో, ఈ గుణశ్రేణిలో. ఓకేనా? అంటే therefore AN ఈజ్ ఈక్వల్ టు 512 అవుతుంది. మరి గుణశ్రేణిలో ఎన్నో పదానికి మనం సూత్రాన్ని ఏమని చెప్పుకున్నాము? A ఇంటూ R⁻n-1 ఈజ్ ఈక్వల్ టు 512. చూడండి, ఏ విలువ తెలుసు, ఆర్ విలువ తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, n-1 ఈజ్ ఈక్వల్ టు 512. చూడండి, ఇక్కడ దీన్ని 1 అని తీసుకుంటే ఏం లేకుంటే 1. ఇక్కడ 4 కూడా ఏమని రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాసుకుందాం. 2/1 2 స్క్వేర్ n-1. 512ని భూమి 2 వచ్చే విధంగా ఘాత రూపంలో రాసుకుంటే ఏమొస్తుందంటే 2⁹ అవుతుంది. ఎలా అంటే మనము 512ని 2 వచ్చిందంటే చేస్తే ఏమవుతుంది? 2 2 4, తర్వాత 2 5, తర్వాత 2 6, తర్వాత 2 1 2 2 2 8, 2 6 2 4, తర్వాత మళ్ళీ 2 3 2 2, 2 1 2 6, 2 8, 2 4 2 2. చూడండి, 512 ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 1 2 3 4 5 6 7 8 9. అంటే భూమి 2 వచ్చే విధంగా ఘాత రూపంలో రాస్తే ఏమవుతుంది? ఈ విధంగా 512 ఈజ్ ఈక్వల్ 2⁹9. అయితే ఇక్కడ చూడండి, A⁻m, ఇక్కడ దీని ఏమని రాసుకోవచ్చు? ఇంకా 2n. A⁻m n ఉంటే ఏమవుతుంది? పవర్స్ ని మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ వీటిని మల్టిప్లై చేసుకుంటాం. ఓకేనా? 2n-2 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 భూములు సమానం కాబట్టి వీటిని యాడ్ చేసుకోవాలి. A⁻m ఇంటూ A⁻n ఉంటే A⁻m+n కాబట్టి 2n-2 + 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది? ఇది రాసుకుందాం. మనకు ఘాతాంక న్యాయాలు 8వ తరగతిలో నేర్చుకున్నాం. ఇంటూ A⁻n ఈజ్ ఈక్వల్ టు A⁻m+n. ఓకేనా? దాని నుంచి ఇప్పుడు చూడండి, -2 + 1 2n-1 ఈజ్ ఈక్వల్ టు 2/9. చూడండి, మనకు A⁻m/n ఇంప్లైస్, దీని నుంచి మనము
m ఈజ్ ఈక్వల్ టు n అని రాసుకోవచ్చు కదా. మనము 8వ తరగతిలో నేర్చుకున్నాం. ఏ అనేది ఏంటిది? శూన్యేతర పూర్ణ సంఖ్య. మరియు ఏ నాట్ ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈక్వల్ టు -1 అయినప్పుడు ఈ విధంగా ఉంటే మనం ఏమైనా రాసుకోవచ్చు, m ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ కూడా ఏంటి, m ప్లేస్లో ఏమో 2n-1 ఉంది, n ప్లేస్లో ఏమో 9 ఉంది, ఏ ప్లేస్లో 2 ఉంది. కాబట్టి therefore 2n-1 ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. దీని నుంచి 2n-1 అని పంపిస్తే +1 అవుతుంది. 2n ఈజ్ ఈక్వల్ టు 10, n ఈజ్ ఈక్వల్ టు 10/2, n ఈజ్ ఈక్వల్ టు 5. therefore అది 512 అనేది ఏంటి, 2, 8, 32 డాష్ అనే గుణశ్రేణిలో 5వ పదము. ఓకే, 4లో 2వ సమస్యను తీసుకుందాం. √3, 3, 3 × √3 డాష్ గుణశ్రేణిలో ఎన్నవ పదము 729 అవుతుంది. ఇంత ముందుకు సమస్య లాగానే ఇది కూడా మొదటి పదం a1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ √3, రెండవ పదము 3. ఇప్పుడు సామాన్య నిష్పత్తి r ఈజ్ ఈక్వల్ a2/a1 ఈజ్ ఈక్వల్ 3/√3. ఏమవుతుంది, √3 వన్స్ √3 ఇలా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు √3. అంటే ఇక్కడ 3ని ఏమని రాసుకోవచ్చు, 3 ఈజ్ ఈక్వల్ టు √3 × √3. డినామినేటర్లో ఒక √3 ఉంది కాబట్టి ఒక √3 క్యాన్సిల్ అయితే మనకు r వాల్యూ √3 వస్తుంది. ఇప్పుడు మనము ఎన్నో పదము 729 అవుతుంది అన్నాడు. అంటే మనం ఏమనుకోవాలి, nth టర్మ్ అనేది 729 అనుకుందాం. ఎన్నవ పదము 729 అనుకుంటే ఏమవుతుంది, an ఎన్నో పదం వాటికి 729. ఓకేనా. an అంటే మనకేం తెలుసు, a × r⁻n-1 గుణశ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం 729. a అంటే మనకు √3, r అంటే √3 × √3 n-1 ఈజ్ ఈక్వల్ 729. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, √3 × √3⁻n-1 అంటే దీని ఏమని రాసుకోవచ్చు, ఏం లేకపోతే 1 అనుకోండి. a⁻m × a⁻n అంటే a⁻m+1 n కదా. ఇప్పుడు కూడా ఇక్కడ √3⁻n-1 ఈ +1 కలుపుకుంటే ఈజ్ ఈక్వల్ 729. ఇదేమవుతుంది, √3⁻−1+1 పోతే n ఈజ్ ఈక్వల్ టు 729. దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/2 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 729. అంటే ఇదేమవుతుంది, పవర్ n/2 ఈజ్ ఈక్వల్ టు 729 అవుతుంది. ఓకేనా. అంటే a⁻m × హోల్ పవర్ n అంటే a⁻mn కదా. కాకపోతే ఇక్కడ 1/2 × n అంటే 3/1/2 × n అంటే 1 × n/2 అవుతుంది అనమాట. ఇది ఇక్కడ అంటే మనము mn ఇక్కడ m ప్లేస్లో 1/2 ఉంది. 1/2 × n అంటే n/2. ఓకేనా. ఇప్పుడు 729 మనము భూమి 3 వచ్చే విధంగా ఘాత రూపంలో రాసుకోవాలి. అంటే చూడండి, 3 2s 3 4 3 3s, నెక్స్ట్ 3 8s 3 1s, నెక్స్ట్ 3 2s 7s, 3 9s 3 3s, 1 2 3 4 5 6 అంటే 729 ఈజ్ ఈక్వల్ టు పవర్ 6. ఓకేనా. అంటే ఏమని రాసుకోవచ్చు, 3n/2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ రెండు పదాలు సమానం, భూములు సమానం కాబట్టి
మనకు ఏం తెలుసు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అంటే ఇక్కడ భూములు సమానము, ఈ రెండు పదాలు సమానం అయినప్పుడు మనం ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని మనం 8వ తరగతిలో ఘాతాంక న్యాయాలను చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏ అనేది ఏంటిది, శూన్యేతర పూర్ణ సంఖ్య, మరియు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ నాట్ ఈక్వల్ టు -1. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి ఇక్కడ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కాబట్టి కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మనము n ప్లేస్లో ఏమో n/2 ఉంది, n ప్లేస్లో 6 ఉంది. దేర్ఫోర్ దీని నుంచి n/2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకేనా. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 6, n ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి ఈ గుణశ్రేణిలో 12వ పదము 729 అవుతుంది. ఓకేనా. 729 అనేది √3,3,3√3 గుణశ్రేణిలో 12వ పదము. ఓకే. ఇప్పుడు 4లో 3వ సమస్య తీసుకుందాం. 1/3, 1/9, 1/27 గుణశ్రేణిలో ఎన్నవ పదము 1/2187 అవుతుంది. ఇది కూడా సేమ్ అదే మోడల్. ఏంటి, మొదటి 2 సమస్యలు ఎలా చేసామో దీన్ని కూడా అదే విధంగా చేయాలి. అంటే మొదటి పదం a1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ 1/3, రెండవ పదం a2 ఈజ్ ఈక్వల్ 1/9. అంటే ఇది ఎన్నవ పదము మనం కనుక్కోవాలి. దాన్ని ఎంత టర్మ్ అనుకొని n విలువ కనుక్కోవాలి. ఓకేనా. ముందుగా సామాన్య నిష్పత్తి rని కనుక్కుంటే ఇది గుణశ్రేణి కాబట్టి a2/a1 ఈజ్ ఈక్వల్ టు, అంటే a2 అంటే 1/9 బై 1/3, అంటే 1/9 1/3తో భాగించాలి. అంటే ఇది 1/9ని దీని యొక్క 1/3 యొక్క గుణకార విలువ 3/1తో మల్టిప్లై చేస్తున్నాం. 1/3 తోటి భాగించిన లేదా దీని యొక్క గుణకార విలువతో మల్టిప్లై చేసినా కూడా సేమ్ కాబట్టి నేను 3/1తో మల్టిప్లై చేస్తున్నాను. 1/9ని 3 1 3 3, అంటే సామాన్య నిష్పత్తి r ఈజ్ ఈక్వల్ 1/3 వచ్చింది. ఓకేనా. r ఈజ్ ఈక్వల్ 1/3. ఇక్కడ మనము దీన్ని ఎన్నో పదము అనుకుంటే, గుణశ్రేణిలో ఎన్నో పదం అనుకుంటే ఏమవుతుంది, an ఈజ్ ఈక్వల్ 1/2187. ఇప్పుడు an అంటే ఏంటి, a ఇంటూ r పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు కదా. ఇప్పుడు a అంటే ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు 1/3. చూడండి, a అంటే 1/3 ఇంటూ r అంటే కూడా 1/3, n-1 ఈజ్ ఈక్వల్ టు 2187. చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది మొత్తము 1 తీసుకున్నట్లయితే పైన పవర్ ఏమవుతుంది, 1/3 1/3 పవర్ n-1, a పవర్ m a పవర్ n అన్నప్పుడు a పవర్ m ప్లస్ n లాగా 1/3 పవర్ 1 ప్లస్ n-1 ఈ రెండింటిని పైన కలుపుకుంటున్నాం. ఇది ఏమవుతుంది 1/2187 ఏమవుతుంది, ఇది 1/3 ప్లస్ 1 -1 క్యాన్సల్. ఇక్కడ 2187ని భూమి 3 గల ఘాత రూపంలో రాసుకుందాం. ఓకేనా. రాసుకుంటే ఏమొస్తుంది, 3 ఏళ్ళ 3 రెండ్ల 3 9. నెక్స్ట్ మనం ఇంత ముందుకు 729 ఏమని రాసుకున్నాము, 3/6 అని రాసుకున్నాం. దీన్ని మళ్ళీ చేస్తే ఏమవుతుంది, 2 4 3, నెక్స్ట్ 3 8 1 3 2 7 3 9 3 3. 1 2 3 4 5 6 7 2187 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. దీని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ హారంలో ఉంది కాబట్టి 1/37. ఓకేనా. చూడండి, మనము ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కాబట్టి 2 పదాలు సమానం కాబట్టి దేర్ఫోర్ మనము n ఈజ్ ఈక్వల్ టు 7 మనం చెప్పుకున్నాం కదా. a పవర్ m a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు n. మనం దీని నుంచి ఏమని రాసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 7. మరి ఏమవుతుంది, 1/2187 అనేది
ఈ గుణశ్రేణులు 1/3, 1/9, 1/27 డాష్ అనే గుణశ్రేణిలో 7వ పదము అగును. ఏమనేది అనేది 1/2187 అనేది 1/3, 1/9, 1/27 డాష్ అనే గుణశ్రేణిలో 7వ పదము అగును. ఓకే, 5వ సమస్యను తీసుకుందాం. ఒక గుణశ్రేణి యొక్క 8వ పదము 192 మరియు సామాన్య నిష్పత్తి 2 అయిన 12వ పదమును కనుగొనము అన్నాడు. అంటే ఇక్కడ ఏమిచ్చిండు, గుణశ్రేణి 8వ పదము 192 మరియు సామాన్య నిష్పత్తి 2 అని ఇవ్వబడినది రాసుకుందాం. అంటే 8వ పదం అంటే A8 ఈజ్ ఈక్వల్ టు 192 మరియు సామాన్య నిష్పత్తి అంటే R ఈజ్ ఈక్వల్ టు 2. అయితే మనము A12 కనుక్కోవాలి. A12 అంటే A ఇంటూ R⁴11. అంటే మనకు ఇక్కడ ఏ విలువ తెలియాలి. ఏ విలువని కనుక్కుంటే అందులో మనము గుణశ్రేణి యొక్క 8వ పదం సూత్రం ఆధారంగా A12 12వ పదాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు A8ని ఏమని రాసుకుందాం అంటే A ఇంటూ R⁴8 - 1 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 192. ఓకేనా. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 ఇందులో రాదాం. A ఇంటూ 2⁴7 ఈజ్ ఈక్వల్ టు 192. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఈ 2⁴7ని ఇక్కడ పంపించితే ఏమవుతుంది, 192ని డివైడ్ చేస్తుంది. ఓకేనా. అంటే నేను ఏం రాసుకుంటున్నా, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2⁴7ని 7 టైమ్స్ మల్టిప్లై చేస్తాను. చూడండి క్యాన్సిల్ అవుతుంది కదా, 2 9s ఏమవుతుంది, తర్వాత 6 2 1s 2 9s 2 6. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ అవుతుంది, 2 4 8 మళ్ళీ 2 టేబుల్ అవుతుంది, 2 24s మళ్ళీ 2 1s 2 12. నెక్స్ట్ 2 6 2 3s. ఏ మిగిలింది, న్యూమరేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 2 ఉంది. A ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, 3/2. ఇక్కడ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ 192 ఈ దాని బదులు 192 ఏమని రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 64 అని రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఉన్న 2⁷7 ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 2⁴6 2ని 6 సార్లు గుణిస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని 2⁴4 అంటే మనకు 16 అని తెలుసు. ఇంకొక 2⁵5 అంటే 32, 2⁵6 అంటే 64, 2⁵7 64. అంటే ఈ 64 61 క్యాన్సల్ అయితే 3/2 ఉంటుంది అన్నమాట. ఓకేనా. అంటే 192ని 3 ఇంటూ 64 అని, తర్వాత 2⁴7ని 2 ఇంటూ 2⁴6. ఓకేనా. అప్పుడు 2⁴6 అంటే 64, 64 1 క్యాన్సల్ అయితే 3/2 వస్తుంది. లేదంటే ఈ విధంగా క్యాన్సల్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 3/2, R ఈజ్ ఈక్వల్ టు సామాన్య నిష్పత్తి R ఈజ్ ఈక్వల్ టు 2 అయినా 12వ పదం కావాలి. ఓకేనా. A ఈజ్ ఈక్వల్ టు 3/2, R ఈజ్ ఈక్వల్ టు 2 అయినా A12 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, A ఇంటూ R⁴12 - 1 అంటే 11. A12 ఈజ్ ఈక్వల్ టు A అంటే ఇక్కడే ఉంది 3/2 ఇంటూ R అంటే 2⁴11. ఓకేనా. ఇక్కడ చూడండి A12 12వ పదం A12 ఈజ్ ఈక్వల్ టు 3, 2⁴1 ఉంది కదా, దీన్ని ఇక్కడ ఇంటూ న్యూమరేటర్ లవంలో రాసుకుంటున్నా 2⁻−1 అని. ఓకేనా. ఇంటూ 2⁴11 ఏమని రాసుకోవచ్చు, A12 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2⁻−1 ప్లస్ 11 ఏమవుతుంది, 3 ఇంటూ -1 ప్లస్ 11 అంటే 2⁻10 ఉంటుంది. ఇది A12. అంటే చూడండి గుణశ్రేణి యొక్క 8వ పదం 192, సామాన్య నిష్పత్తి 2 అయితే 12వ పదం 3 ఇంటూ 2⁻10. ఇంకా దీన్ని మల్టిప్లై చేస్తే 2⁻10
అంటే 2 power 9 అంటే ఇంతకుముందుకు ఏమని తెలిసింది మనకు 512. మరి ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే 2 power 10 వస్తుంది, అంటే 1024. మనం ఇంతకుముందు ప్రాబ్లంలో 2 power 9 విలువ 512 2 power 9 అని రాసుకున్నాం కదా. ఇప్పుడు 2 power 10 అంటే ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 512 ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే 512 ఇంటూ 2 అంటే 1024, అంటే 3 ఇంటూ 1024. A12 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 72 3072. therefore 8వ పదాన్ని A8 ఈజ్ ఈక్వల్ గుణశ్రేణిలో A8 ఈజ్ ఈక్వల్ టు 192 మరియు ఏంటి సామాన్య నిష్పత్తి R ఈజ్ ఈక్వల్ టు 2 అయినా A12 12వ పదము 3072 అగును. ఓకేనా? ఇప్పుడు 6వ సమస్యను తీసుకుందాం. ఒక గుణశ్రేణిలో 4వ పదము 2/3 మరియు 7వ పదము 16/81 అయినా ఆ శ్రేణిని కనుగొనము అన్నాడు. అంటే చూడండి, గుణశ్రేణిలో 4వ పదము 2/3 మరియు 7వ పదము 16/81 ఇది ఇవ్వబడినది. అంటే 4వ పదం అంటే A4 ఈజ్ ఈక్వల్ 2/3 మరియు 7వ పదం అంటే A7 ఈజ్ ఈక్వల్ 16/81. మనం దీని నుంచి మనం ఏం రాయొచ్చు? nth టర్మ్ ప్రకారం an ఈజ్ ఈక్వల్ a ఇంటూ r పవర్ n మైనస్ 1 కదా. A4 ఈజ్ ఈక్వల్ దాని నుంచి ఏమన్నా రాయొచ్చు? a ఇంటూ r పవర్ 4 మైనస్ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 2/3. దీన్ని 1 అనుకుందాం. మరియు ఇక్కడ ఏముంది? A7 ఏం రాయొచ్చు? a ఇంటూ r పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 16/81. ఇది 2. చూడండి, ఇక్కడ మనకు ఏ విలువ తెలవాలి కనుక్కోవాలి, మొదటి పదము మరియు సామాన్య నిష్పత్తి R కనుక్కోవాలి. ఇక్కడ మనకు 2 సమీకరణాలు తెలుస్తున్నాయి కాబట్టి 2ని 1చే భాగించాం అనుకోండి. 2ని భాగించినప్పుడు ఏ అనేది తొలగించబడుతుంది. ఓకేనా? 2ని అంటే సమీకరణం 2ని సమీకరణం 1చే భాగించగా అంటే సమీకరణం 2 అంటే a ఇంటూ r పవర్ 6 బై ఎడమ వైపు ఏముంది? దీనికి 1కి a ఇంటూ r పవర్ 3. ఇక్కడ దీనికి కుడివైపు ఏముంది? 16/81 బై 2/3. ఏ క్యాన్సల్. దీన్ని r పవర్ 6 బై r పవర్ 3 ఏమని రాసుకోవచ్చు? r పవర్ 6 మైనస్ 3 అటు పవర్ a పవర్ m బై a పవర్ n అంటే మనం ఏం రాసుకోవచ్చు? a పవర్ m మైనస్ n, m గ్రేటర్ దెన్ n అన్నప్పుడు. అలాంటి దాన్ని ఇక్కడ 16/81 ఇంటూ దీని యొక్క గుణకార విలోమంతో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా? చేయొచ్చు కదా. కాబట్టి 2 1 2 ఎంబుల 3 2 3 7 ఏముంది? 8/27 మిగిలింది. 6 మైనస్ 3 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం మిగిలింది? 8/27. 8 అనేది ఏంటిది? 8 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 27 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. అంటే మొత్తం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2/3 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. r క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 క్యూబ్. 2ని 3 సార్లు గుణిస్తే 8 వస్తుంది. 3ని 3 సార్లు గుణిస్తే 27 వస్తుంది. ఇప్పుడు దీని నుంచి r క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? 2/3 హోల్ క్యూబ్. 2 పదాలు సమానంగా ఉన్నాయి మరి కాబట్టి ఏంటి? ఇక్కడ ఉన్న భూములను సమానం చేసుకోవాలి. therefore ఏమని రాసుకోవచ్చు? r ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనా? r ఈజ్ ఈక్వల్ 2/3. ఇప్పుడు దీన్ని r ఈజ్ ఈక్వల్ టు 2/3ని ఏ విలువ కనుక్కోవాలి కాబట్టి సమీకరణం 1లో రాయగా అంటే మనం గుణశ్రేణిని కనుక్కోవాలి కాబట్టి మనకు మొదటి పదము సామాన్య నిష్పత్తి కావాలి. మనము సామాన్య నిష్పత్తి కనుక్కున్నాం ఆర్ని. ఇప్పుడు మొదటి పదం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి. అంటే దీని అందుకోసం ఆర్ విలువని 1లో రాస్తున్నాం. అంటే ఏ ఇంటూ ఆర్ అంటే 2/3 కదా. 2/3 ఇక్కడ క్యూబ్ ఉంది, హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఏ ఇంటూ
2 cube by 3 cube is equal to 2 by 3. దీని నుంచి ఏం రాయొచ్చు? a ఇంటూ 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 8 by 27 is equal to 2 by 3. a is equal క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 into 27 by 8 into 3. 3 ones 3 nines, 2 ones 2 fours. a is equal ఏమొచ్చింది? 9 by 4. మనకు గుణశ్రేణి కావాలి అంటే దీనిలో మనకు మొదటి పదము a is equal to 9 by 4, సామాన్య నిష్పత్తి r is equal to 2 by 3. అయినా ఆ గుణశ్రేణి ఏమవుతుంది? ఆ గుణశ్రేణి ఏ అంటే మొదటి పదం 9 by 4, రెండవ పదం ar అంటే 9 by 4 ఇంటూ 2 by 3, మళ్ళీ ar స్క్వేర్ కదా మూడో పదం 9 by 4 ఇంటూ 2 by 3 హోల్ స్క్వేర్ డాష్ అంటే ఇది ఏమవుతుంది? 9 by 4, 3 ముళ్ళ 2 రెండ్ల అంటే ఏం మిగిలింది? 3 by 2. ఇక్కడ ఏం మిగిలింది? 9 by 4 అంటే 2 by 3 హోల్ స్క్వేర్ అంటే 2 కి స్క్వేర్ అంటే 4, 3 కి స్క్వేర్ అంటే 9 అంటే ఇది 1 అయిపోతుంది అంటే 1. నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ 1ని దీన్ని మళ్ళీ 2 by 3తో మల్టిప్లై అయ్యాలి కదా, కాబట్టి 2 by 3 వస్తుంది నాలుగో పదం డాష్. ఇదే ఏంటిది? ఒక గుణశ్రేణిలో నాలుగవ పదము 2 by 3, మరి ఏడవ పదం 16 by 81 అయినా ఆ శ్రేణి ఏంటంటే 9 by 4, 3 by 2, డాష్ ఒక గుణం. ఓకే, ఏడవ సమస్యను తీసుకుందాం. 162, 54, 18, డాష్ గుణశ్రేణి మరియు 2 by 81, 2 by 27, 2 by 9 డాష్ గుణశ్రేణుల ఎన్నవ పదాలు సమానము అయినా n విలువను కనుగొనము. అంటే ఏమిచ్చిండు? ఈ గుణశ్రేణిలో ఎంత టర్మ్, ఈ గుణశ్రేణిలో ఎంత టర్మ్ అనేది సమానము. అయితే n విలువను n వాల్యూ కనుక్కోను డి అంటున్నాం. అంటే ముందుగా ఇచ్చిన దాన్ని 162, 54, 18 డాష్ గుణశ్రేణి యొక్క ఎన్నవ పదము 2 by 81, 2 by 27, 2 by 9 అనే గుణశ్రేణి యొక్క ఎన్నవ పదము సమానము అని ఇవ్వబడేది రాసుకుందాం. ఇప్పుడు ఈ గుణశ్రేణి యొక్క ఎన్నవ పదం కనుక్కుందాం. అంటే a1 is equal 162, a2 రెండవ పదం 54. సామాన్య నిష్పత్తిని కనుక్కుందాం. అంటే r is equal a2 by a1 అంటే 54 by 162 అంటే 54 వన్స్ 54 ఇంటూ 3. ఓకేనా, 1 by 3 వచ్చింది. దీని నుంచి ఈ గుణశ్రేణికి ఎన్నవ పదము an కనుక్కుందాం. an అంటే ఏంది? a ఇంటూ r పవర్ n మైనస్ 1 కదా. an ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఏమనుకున్నాము? 162. r అంటే 1 by 3, 162 ఇంటూ 1 by 3 r అంటే n మైనస్ 1. దీన్ని 1 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఈ గుణశ్రేణిని తీసుకుని దీని యొక్క ఎన్నో పదాన్ని కనుక్కుందాం. ఏంటి? 2 by 81, 2 by a1 is equal to a is equal to 2 by 81, a2 is equal to 2 by 27. అంటే r ఏమవుతుంది? a2 by a1 అంటే 2 by 27 by 2 by 81. అంటే దీని ఏమని రాసుకోవచ్చు? 2 by 27ని ఇక్కడ ఆరంలో ఉన్న ఈ భిన్నం యొక్క గుణకార విలోమంతో గుణిద్దాం. దీంతో భాగించే బదులు 81 by 2 వస్తుంది. ఓకేనా, 2 ఒకట్ల 2 ఒకట్ల 27 ఒకట్ల 27 ముళ్ళ. ఇక్కడ ఏమొచ్చింది? r is equal to 3. రెండవ గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి ఏమొచ్చింది? 3 వచ్చింది. దీంట్లో a is equal to ఏంది? 2 by 81, r is equal to 3 అయినా an ఏమవుతుంది? a ఇంటూ r పవర్ n మైనస్ 1 కదా, ఇదే కదా.
దీని నుంచి ఏ విలువని ఇందులో రాస్తే 2/81 ఇంటూ r అంటే 3/n-1 r ప్లస్ 3 రాయాలి an. చూడండి దీని సమీకరణం 2 అనుకుందాం. మరి మనకు ఏమని ఇవ్వడం జరిగింది, ఈ గుణశ్రేణి యొక్క ఎన్నో పదము ఈ గుణశ్రేణి యొక్క ఎన్నో పదము సమానము అని ఇవ్వబడింది. చూడండి an is equal 162 into 1/3n-1. ఇక్కడ an is equal 2/81 into 3n-1. ఈ గుణశ్రేణిలో ఎన్నో పదం ఈ గుణశ్రేణిలో ఎన్నో పదం సమానం అన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి, therefore సమీకరణం 1 మరియు సమీకరణం 2 నుండి 2 సమానము కాబట్టి మనం ఏమని రాయొచ్చు 162 into 1/3n-1. అంటే ఈ గుణశ్రేణిలో ఎన్నో పదం ఇది, రెండో గుణశ్రేణిలో ఎన్నో పదము ఇది, సమానం ఉన్నాడు కానీ ఈ రెండింటి సమానం చేస్తున్నాం. 2/81 into 3n-1. ఓకేనా, ఇచ్చిన దాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఈ గుణశ్రేణిలో ఎన్నో పదాన్ని ఇది, ఈ గుణశ్రేణిలో ఎన్నో పదం సమానం అవడానికి రెండింటి సమానం చేసినాం. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. చూడండి దీన్ని పంపిస్తే ఏమవుతుంది, 81 ఇటు వస్తుంది, 162 ఇంటూ 81 ఇటు ఏమవుతుంది బై అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 3n-1 ఉంది కదా, ఇక్కడ 1/3n-1 అంటే 1/n-1 ఏది ఉన్నా కూడా 1. ఇక్కడ డినామినేటర్ 3n-1 ఉంది కాబట్టి దీని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 3n-1 వస్తుంది. ఇక్కడ హారంలో ఉన్నది కుడివైపు పంపిస్తే లవంలోకి వస్తుంది. చూడండి 2 1s 2 81s అంటే 81 into 81. చూడండి ఇక్కడ భూమి 3 ఇక్కడ భూమి 3, వీటిని కలుపుకుందాం. ఓకేనా, a⁻m into a⁻n అంటే a⁻m+n ఆధారంగా 3n-1 plus n-1. ఓకేనా, ఏమవుతుంది 81 ఏం రాసుకోవచ్చు 3/4 రాసుకోవచ్చు. ఇంకో ఈ 81 కూడా 3/4 అని రాసుకోవచ్చు, మనకు తెలుసు. ఇది 3/4 into 3/4. ఇక్కడ 3 ఏమవుతుంది n plus n 2n -1 plus -1 రెండింటి మైనస్ ఒకే గుర్తుంది కాబట్టి కలుపుకుంటే -2 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 3/8 is equal to 3/2n-2. చూడండి రెండు పదాలు సమానమైనవి, భూములు సమానమైనవి కాబట్టి ఆటోమేటిక్ గా 8 is equal to ఏమవుతుంది 2n-2. మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. a⁻m is equal to a⁻n ఘాతాంక న్యాయంలో అయినప్పుడు m is equal to n. a అనేది ఏంటి, శూన్యేతర పూర్ణ సంఖ్య అంటే a is not equal to 1, a is not equal to -1 అన్నమాట. కాబట్టి a is equal to 3 కాబట్టి ఏమవుతుంది 8 is equal to 2n-2. దీని నుంచి 2n-2 is equal to 8 అని రాసుకుంటే 2n is equal to 8 plus 2, 2n is equal to 10, n is equal to 10/2, 2 5s, n is equal to 5. అయితే n పదాలు సమానమైన n విలువ ఏమైంది కనుగొనమంటే therefore n విలువ 5 అంటే a5 విలువ సమానం. ఇందులో a5 ఇందులో a5 అంటే ఈ గుణశ్రేణిలో 5వ పదము ఈ గుణశ్రేణిలో 5వ పదము సమానము ఉందని అర్థం. ఓకేనా, n విలువ = 5 అంటే a5, దట్ ఈస్ a5. ఓకే, థ్యాంక్ యూ.